Hello అండి, దిస్ ఇస్ డాక్టర్ తుషార, కన్సల్టెంట్ ఆఫ్థల్మాలజిస్ట్ శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్. ఈ రోజు మనము లెట్స్ డిస్కస్ అబౌట్ సంథింగ్ వెరీ కామన్లీ సీన్ ఇన్ లాట్ ఆఫ్ పేషెంట్స్. డయాబెటిస్ అనేది చాలా కామన్ గా ఉంటుంది అందరికి ఈ మధ్య. సో ఇన్ డయాబెటిక్ పేషెంట్స్ రెటినోపతి రావడం అంటే కంట్లో చేంజెస్ రావడం డయాబెటిస్ వలన చాలా ఫ్రీక్వెంట్ గా జరుగుతుంది. సో ఇది కాట్రాక్ట్ సర్జరీ అప్పుడు చాలా మంది అడుగుతారు నన్ను, నాకు డయాబెటిస్ ఉంది, ఏమన్నా మార్పులు చేసుకోవాలా అని. సో కాట్రాక్ట్ సర్జరీ చేసిన తర్వాత మనం ఏ ఇంప్లాంట్ వాడతామో, AIOL ఇంట్రాక్యులర్ లెన్స్ ఇంప్లాంట్ అంటాము, అది మనము ఏది సెలెక్ట్ చేసుకోవాలనేది చాలా డిపెండెంట్ గా ఉంటుంది. సో ఇప్పుడు మనము కాట్రాక్ట్ సర్జరీకి డయాబెటిస్ కి సంబంధం ఏంటి అనేది చూద్దాం. సో కాట్రాక్ట్ వచ్చిన వాళ్ళకి వెనకాల డయాబెటిక్ చేంజెస్ ఉంటే, అంటే మాక్యులర్ ఎడిమా అంటాం, డయాబెటిస్ లో కన్ను సెంటర్ లో వాపు వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు దాన్ని మాక్యులర్ ఎడిమా అంటాము. ఆ వాపు ఉండంగా మనం కాట్రాక్ట్ సర్జరీ చేసి లెన్స్ ఇంప్లాంట్ పెట్టలేము, పెట్టినా సరే ఆ వాపు పెరుగుతుంది. అంటే సర్జరీ చేసిన తర్వాత రెండో కారణం వాపు పెరగడం, అంటే లోపల చేంజెస్ అన్ని పెరగడం, డయాబెటిక్ చేంజెస్ అన్ని, ఆ పాసిబిలిటీ ఉంటుంది. మూడవది ఏంటంటే ఏ సర్జరీకైనా మనం సర్జరీ చేసిన తర్వాత కొంచెం వాపు వస్తుంది. ఆ స్వెల్లింగ్ డయాబెటిక్స్ లో ఇంకా ఎక్కువ వస్తుంది. సో డయాబెటిక్స్ లో మనకి హీలింగ్ డిలే అవుతుంది, ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటుంది. ఇది ఎక్కువ శాతం డయాబెటిక్ నెఫ్రోపతి అండ్ డయాబెటిక్ న్యూరోపతి ఉన్న వాళ్ళకి మోర్ కామన్ గా చూస్తూ ఉంటాం. ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, ఈ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ రావడం కానీ, హీలింగ్ తొందరగా అవ్వదు.